హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే మీల్ మేకర్ తోటి మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. డీప్ ఫ్రై చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో డైట్లో ఉండే వాళ్ళు కూడా తీసుకునేలా ఈ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మెజర్మెంట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ప్రోటీన్ వస్తుందనేది వీడియో చివరిలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ హెల్తీ స్నాక్స్ని చేయడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెతో నీళ్ళని పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకుని వీటిని ఒకసారి కలుపుకుని ఈ నీళ్లను వేడి చేసుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మీల్ మేకర్ అంతా కూడా వాటర్లో మునిగేటట్లుగా ఒక్కసారి కలుపుకుని ఈ నీళ్ళల్లో మీల్ మేకర్ని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించుకుని ఇందులోకి కుకింగ్ ప్రాసెస్ని ఆపడం కోసం నార్మల్ వాటర్ని వేసుకుని చేత్తో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత ఇలా చేతులతో కొద్దిగా స్క్వీజ్ చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువగా పిండేయకూడదండి, కొద్దిగా స్క్వీజ్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం మీల్ మేకర్ని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ని వేస్తున్నానండి. ఓట్స్ని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనమాట. దీనికి బదులుగా మీరు శనగపిండి కానీ, బియ్యం పిండి కానీ, కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోవాలి. నూనె తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. మీల్ మేకర్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఇలా టాస్ చేసి తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న మీల్ మేకర్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. నూనె ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. నూనె ఎక్కువైతే ఈ మీల్ మేకర్ అంతా కూడా ప్యాన్కి అతుక్కుపోతూ ఉంటాయి. కనుక వీలైనంత తక్కువ నూనె వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ మీల్ మేకర్ క్రిస్పీగా అవుతాయి. అయితే డీప్ ఫ్రై చేసినంత క్రిస్పీగా రావు, కానీ పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి, ఇలా కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఈ ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసి తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు తరిగిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వెల్లుల్లి అంతా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అంతా బాగా ఫ్రై అయ్యి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు కావాలంటే శనగపిండి, కార్న్ ఫ్లోర్ లాంటివి వేసుకోవచ్చండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా రంగు మారేంత వరకు ఈ ఓట్స్ పౌడర్ని ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ వేగితే మంచి సువాసన వస్తుంది. అప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకునేసరికి ఇలా గ్రేవీలా కొద్దిగా చిక్కబడుతుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మీరు కొంచెం జ్యూసీగా తినాలి అనుకుంటే మీల్ మేకర్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లేదంటే కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిలో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి. చివరిలో వేసుకున్న నిమ్మరసం ఈ డిష్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మీల్ మేకర్ స్నాక్స్ 280 నుంచి 300 క్యాలరీల వరకు ఉంటుంది. ఈ మెజర్మెంట్స్తో అయితే 23 నుంచి 24 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. మరి ఈ హెల్తీ ప్రోటీన్ రిచ్ లెమన్ గార్లిక్ సోయా చంక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.